ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలం నాటి కాయిన్. ఈ కాయిన్ మీద ఉన్నదేంటి? ఇది నిజంగానే పశుపతి శివుడి యొక్క ప్రోటోటైపా? రండి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ఒక వ్యక్తి మన యోగాసనాల్లో ఒకటైన బంధాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు. తను తన చేతులను విశాలంగా చాపి మోకాళ్ళపై పెట్టుకుని కూర్చున్నాడు. మరియు అతను పెద్ద పెద్ద కొమ్ములు ఉన్న కిరీటాన్ని ధరించాడు. మరి చుట్టూ ఉన్నవేమిటి? మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కొన్ని జంతువులను మనం చూడొచ్చు. ఎడం వైపు పైన ముక్కు మీద కొమ్ముతో ఖడ్గమృగం, దాని కింద పెద్ద పెద్ద కొమ్ములతో ఒక దున్నపోతూ ఉన్నాయి. కుడి పక్కన ఏనుగుని మనం గమనించవచ్చు. ఏనుగు కింద ఉన్న ఈ ఆకారం ఒక మనిషి దై ఉండొచ్చు. మరి ఇక్కడ సగమే ఉన్నది ఏంటి? దాని అగ్రెషన్, పంజాని మరియు దానిపైన ఉన్న స్ట్రైప్స్ని చూస్తే ఖచ్చితంగా ఇది పెద్ద పులి అయి ఉండొచ్చు. ఇంకా ఈ వ్యక్తి కూర్చున్న పీఠం కింద ఒక గొర్రెను గమనించవచ్చు. మరి ఇరిగిపోయిన పార్ట్లో ఏం ఉండవచ్చు? ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే మనకు ఒక చిన్న ఆకారం కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న గొర్రె యొక్క కొమ్మును పోరి ఉంది. మేబీ అది కూడా ఒక గొర్రె అయి ఉండవచ్చు. ఇక్కడ ముఖ్యమైన క్వశ్చన్, ఈ వ్యక్తి యొక్క కిరీటం పక్కన ఇవేమిటి? ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇవి ముక్కు, పెదాలు సైడ్ నుంచి చూస్తున్నట్టుగా ఉన్నాయి. అంటే ఈ వ్యక్తి పక్కన కూడా ముఖాలు ఉన్నాయా? లేదా ఇది కిరీటంలోని డిజైనా? మరి యోగాసనం వేసుకున్నది ఆదియోగినా? పశువులతో ఉన్నది పశుపతి శివుడా? అందుకే శివుడిని ఆదియోగి, పశుపతినాథుడు అంటారా? మనం చూస్తున్న ఈ సీల్ శివుడి యొక్క ప్రోటోటైపా లేక ఇంకేదైనా? మరి మీకైతే ఈ డిజైన్ చూస్తే మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో రాయండి.